ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మా వైపు ఇప్పుడిప్పుడే కొంచెంగా వర్షాలు అనేవి తగ్గుముఖం పట్టాయి. ఈరోజు నేను చేసిన పనులు అవి మీతోటి ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. అయితే ఏం చేశానంటే ఒక చట్నీ చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అమ్మమ్మల కాలం నుంచి చేస్తున్న చట్నీ. అయితే వాళ్ళ స్టైల్లో మనకి అంత టేస్టీగా అయితే రాదు, కానీ మనమైతే మన స్టైల్లో చేద్దాము. వీడియోలోకి ఎంటర్ అయిపోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, కొత్త యూట్యూబర్స్ని కూడా. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి ఎంటర్ అయిపోదాం మనం. ముందుగా మినపప్పుని నైటే పెట్టుకున్నానండి. ఒక పావు కేజీ అనమాట. పావు కేజీ మినపప్పు నైట్ నానబెట్టుకొని శుభ్రంగా వాష్ చేసి నానబెట్టుకున్నాను. ఉదయాన్నే లేవగానే ఒకసారి కడిగి దాన్ని గ్రైండర్ వేసుకున్నాను. మిక్సీ అయినా చేసుకోవచ్చు. నాకు గ్రైండర్ ఉంది కాబట్టి మిక్సీ అంత బాగా కరెక్ట్గా లేదు కాబట్టి గ్రైండర్లో వేసుకుంటున్నాను. తర్వాత దానికి కాంబినేషన్గా అది మెదుగుతూ ఉంటే కాంబినేషన్గా చట్నీ ప్రిపేర్ చేద్దామని, అది చెప్పాను కదా అమ్మమ్మ స్టైల్ ఎండుమిర్చి టమోటో చట్నీ. దానికోసం స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ధనియాలు జీలకర్రని ఫ్రై చేస్తున్నాను. ఈ ఫ్రై అయిన ఈ ధనియాలు జీలకర్రని పక్కకు తీసేసి ఇప్పుడు ఎండుమిర్చిని తీసుకోవాలండి. ఈ ఎండుమిర్చి ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. హాఫ్ కేజీ టమోటాలకి ఒక గుప్పెడు ఎండుమిర్చి అయితే సరిపోతాయి. ఎండుమిర్చిని కూడా అదే ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మాడిపోకుండా కొంచెం లైట్గా అలా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా కాసేపు ఆరబెట్టుకోవాలి. తర్వాత టమోటాలను మగ్గించుకుంటున్నాను. ఇక్కడ నేను టమోటాలు వచ్చేసి హాఫ్ కేజీ తీసుకున్నాను. అలానే కాయలుగా వేసేసానండి. కట్ చేసి వేస్తే మళ్ళీ దానిలో ఉన్న ఆ రసం అంతా ఇంకిపోయినట్టు మనకి జ్యూసీగా రాదని చట్నీ అలా కాయలుగా వేసి మూత పెట్టి మగ్గించుకుంటున్నాను. తర్వాత నాకైతే ఇక్కడ పిండి మెదిగిపోయింది. దానిలో టేస్ట్కి సరిపడంత సాల్టు, అలానే కరివేపాకు, ఫ్రెష్గా ఉన్న కరివేపాకు యాడ్ చేసుకుంటే బాగుంటాయి కదా గారెలు అనేవి. తర్వాత కొంచెం జీలకర్ర, మిక్సీ చేసుకునేటప్పుడే నేను పచ్చిమిర్చి యాడ్ చేశాను. సాల్ట్ యాడ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. జీలకర్ర, అలానే ఒక ఆనియను కట్ చేసి వేస్తున్నాను. కరివేపాకు నేను అమ్మ పంపిందండి. అది ఒక స్టీల్ క్యాన్లో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నాను అనమాట. చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుందండి అలా స్టోర్ చేసుకోవడం వల్ల. ఒక ఆనియన్ని కట్ చేసి వేస్తున్నాను. అక్కడక్కడ మనకి వడల్లో ఆనియన్స్, పచ్చిమిర్చి తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటాయి. అయితే పచ్చిమిర్చిని అలానే డైరెక్ట్గా అయితే పిల్లలు తీసి పక్కన పడేస్తారని చెప్పి నేను గ్రైండింగ్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఆనియన్ని కట్ చేసి చిన్నగా ముక్కలుగా కట్ చేసి వాటిని కూడా బాగా మనం నలుపుకొని వేసుకుంటే పిండి అంతా బాగా కలిసిపోయినట్టు అక్కడక్కడ తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి వడలు. అచ్చం హోటల్ స్టైల్లోనే వస్తాయండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. రోజు దోశ, ఇడ్లీ ఇలా తిని బోర్ కొట్టినప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు సింపుల్గా. మా సైడు ఎక్కువగా పెసరవడలు చేస్తుంటారండి, కానీ నేను ఈరోజు ఏమంటే కొంచెం స్పెషల్గా ఉంటుంది కదా అని మినపవడలు ప్రిపేర్ చేశాను. ఈ మినపవడలు దేవునికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు. నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి కదా, అమ్మవారికి నైవేద్యంగా కూడా పెట్టవచ్చండి. ఒకసారి ఆనియన్ ముక్కలు వేసి పిండి అంతా గట్టిగా ఈ విధంగా కొంచెం పిసికినట్టు కలుపుకున్నామంటే దాంట్లోకి కొంచెం ఎయిర్ అనేది పోయి అది బాగా మనకి వడలు వేసుకునేందుకు చాలా బాగా వస్తాయండి. బాగా పొంగినట్టు కూడా వస్తాయి. మిక్సీ చేసుకున్న దానిలో అయితే ఇలా కంపల్సరీ చేస్తేనే గ్రైండింగ్ చేసుకున్న పిండిలాగా చాలా టేస్టీగా వస్తాయి. అయితే నేను గ్రైండర్ చేసేటప్పుడు అస్సలు వాటర్ అనేది యూజ్ చేయలేదు. అందుకని చెప్పి కొంచెం గట్టిగానే పట్టాను అనమాట పిండి. అందుకని ఇప్పుడు కొంచెం జస్ట్ ఒక డ్రాప్ అలా కొంచెం వాటర్ అప్పుడప్పుడు వేసుకుంటూ ఇలా పిండిని అనేది బాగా పిసికినట్టు కలుపుతున్నాను. అప్పుడు ఆ ఎయిర్ అంతా లోపలికి పోయి మనకి బాగా సాఫ్ట్గా వడలు చాలా టేస్టీగా వస్తాయి. ఇది మంచి టిప్ అనమాట. అసలు మినపగారెలు, అలానే ఆ పండుమిర్చి టమోటో చట్నీ, అది ఎండుమిర్చి టమోటో చట్నీ అసలు ఎంత టేస్టీగా ఉంటాయంటే చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడు పల్లీ చట్నీ అది రొటీన్ కదా, కానీ ఈ విధంగా చేసుకున్నామంటే
చాలా టేస్టీగా ఉంటాయి. అసలు ఆ చట్నీ వేడి వేడి రైస్లో కొంచెం ఇంకా నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది నా స్వామిరంగా, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇంకా పిండి అయితే కలిపేసాను. ఒక 5 మినిట్స్ రెస్ట్ ఇచ్చి ఇంకా దీనిలో గారెలు ప్రిపేర్ చేసుకునేందుకు స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేస్తున్నాను. అది ఫస్ట్ వేసిన ఆయిల్ నేను బజ్జీ చేశానండి. ఆయిల్ మిగిలిపోయిందని చెప్పి ఆ కొంచెమే కదా అని దాన్ని యాడ్ చేశాను. తర్వాత కొంచెం మామూలుగా ఉన్న ఆయిల్ని యాడ్ చేశాను. పక్కన నాకు టమోటాలు మగ్గుతున్నాయి. చూసారా, కాయలు కాయలుగా వేసినా కానీ మగ్గిపోయాయి. ఆ కాయలు కాయలుగా వేయటం వల్ల జ్యూస్ అంతా మనకి ఇంకిపోకుండా బాగా ఈవెన్గా మగ్గిపోతాయి అన్నమాట. కట్ చేసి వేస్తే ఆ జ్యూస్ అంతా మళ్ళీ ఇంకిపోయి మనకి టేస్టీగా ఉండదు అనమాట చట్నీ. తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత గారెలు కూడా వేసుకునేందుకు ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయింది. తర్వాత టమోటాలు మగ్గిపోయాయండి. దీనిలో ఇంకా చింతపండు యాడ్ చేస్తున్నాను. స్టవ్ ఆపేసి చింతపండు యాడ్ చేసి కాస్త అలా ఉంచేసామంటే ఇంకా చింతపండు కూడా మనకి ఆ టమాటాల్లో మగ్గిపోతుంది. అప్పుడు మనం మిక్సీ చేసుకున్నప్పుడు పులుపు కూడా అంతా మనకి ఈవెన్గా చట్నీకి కలిసిపోతుంది అనమాట. అలానే మిక్సీ చేసుకునేటప్పుడు వేసుకున్నామంటే ఇంకా చింతపండు మెరిగిపోదు కదా, అందుకని ఇప్పుడు దీనిలో కొంచెం పసుపును కూడా వేసి కాసేపు ఆరబెట్టుకుందాము. తర్వాత ఇంకా ఆయిల్ హీట్ ఎక్కింది. గారెలు వేసేందుకు డైరెక్ట్గా చేతితోటి నూనెలో వేయాలంటే చాలామందికి భయంగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. అందుకని నేనేం చేస్తున్నానంటే చిన్న టిప్ అనమాట ఇది. ఒక టీ ఫిల్టర్ ఉంటుంది కదా, ఆ టీ ఫిల్టర్ తీసుకొని మనము చేయికి తడి చేసుకొని కావలసినంత పిండిని తీసుకొని ముద్దలాగా చేసుకొని దాని మీద వేసి అలా గారెలాగా ఒత్తుకొని ఇంకా టీ ఫిల్టర్ని ఉల్టా తిప్పేసామంటే ఇంకా ఆయిల్లో వడ అనేది పడిపోతుంది. చూసారా ఎంత ఈజీగా పడిపోతుందో. జస్ట్ ఇప్పుడిప్పుడు నేర్చుకునే వాళ్ళకైనా చాలా కన్వీనియంట్గా ఉందన్నమాట ఈ టిప్పు. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఆయిల్ అనేది చింది మనకి చేతుల మీద అక్కడెక్కడ పడకుండా కూడా ఉంటుంది. రాని వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. అయితే ప్రతిసారి చేయిని తడుపుకొని మాత్రమే వేయాలన్నమాట, లేకపోతే ఆ గార అనేది పడదు. జస్ట్ వేసి ఉల్టా తిప్పేసామంటే ఆ టీ ఫిల్టర్ ఇంకా వడలు అనేవి మంచి షేప్లో వస్తాయి. అలానే వేసుకునేందుకు బాగా ఈజీగా కూడా ఉంటుంది. ఇంకా ఈ గారెల్ని ఫ్రై చేస్తున్నాను. నేను బజ్జీ వేసాను కదా, కొంచెం అక్కడక్కడ శనగపిండి ఉంటుంది కదా ఫ్రెండ్స్, అదంతా అక్కడ ఒక వడకి మాత్రం పూర్తిగా అంటుకొని పోయింది. ఇంకా ఆయిల్ కొంచెమే ఉంది కదా, మళ్ళీ ఎందుకులే అని చెప్పి వేసేసాను నేను. దీంట్లో ఎక్కువ ఆయిల్ వేసి చేసే రెసిపీల వల్ల ఇంతేనండి మనకి ప్రాబ్లం అవుతూ ఉంటుంది. ఆయిల్ పడబోయలేము. అలానే మిగతా వాటిల్లోకి ఎక్కువగా ఉంటే వాడుకోవాలంటే కొంచెం కష్టంగా వాడుకోవాల్సి వస్తుంది. అలానే కొంచెం కర్రీస్లోకి ఇలానే ఏదో దానిలోకి 1-2 రోజులు వాడేసుకున్నామంటే దాన్ని పక్కన పెట్టుకొని మనకి ఇంక ఇబ్బంది లేకుండా ఉంటుంది. చూసారా, నేను ఇంకొన్ని గారెలు ఇలా ఎలా చూపిస్తున్నాను అనమాట. అలాగే చేతితోటి వేయకుండా ఇలా వేసుకున్నా అంటే బిగినర్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది. చూసారా మా వడలు ఎంత టేస్టీగా కలర్ఫుల్గా రెడీ అయిపోయాయో, అచ్చం హోటల్ స్టైల్లోనే. ఇంకా చట్నీ ప్రిపరేషన్కి వచ్చేద్దాం. వాయికి కొంచెం ఆయిల్ అనేది కొంచెం కాగనిస్తే వడలు కూడా బాగా ఆయిల్ కూడా పీల్చకుండా బాగా వస్తాయండి. మరి మినప వడల్లో కొంచెం వాటర్ అనేది ఎక్కువైపోయిందంటే పిండిలో ఆయిల్ కూడా ఎక్కువ పట్టేసి ఇంకా తినాలంటే ఎర్లీ మార్నింగ్ మనకు అసలుకి ఆయిల్ ఫుడ్ కదా, తినాలనిపించదు. ఇంకా తర్వాత చట్నీని మిక్సీ చేసుకుంటున్నాను. ముందుగా ఈ ధనియాలు ఎండుమిర్చి వేసి మిక్సీ చేస్తున్నాను. దీనిలో ఒక వెల్లుల్లి కూడా వేస్తున్నాను. పోపు పెట్టుకునేటప్పుడు ఒక ఆనియన్ కూడా వేసుకున్నామంటే చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది. అంటే 2-3 రోజుల పాటు నిల్వ ఉండాలంటే ఉండదన్నమాట ఆనియన్ వేస్తే. ఇంకా తర్వాత వడలు పూర్తయిపోయాయి కదా, ఇంకా కొంచెం ఉంటే ఆయిల్ అది తీసేసి అదే పాన్లో ఇంకా పోపు పెట్టేస్తున్నాను చట్నీకి. ఇంకా పోపు దినుసులు కొంచెం ఎక్కువగా యాడ్ చేస్తే చట్నీలో అక్కడక్కడ మనకు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెష్గా ఉన్న కరివేపాకు, అలానే ఆవాలు కంపల్సరీ. తర్వాత వెల్లుల్లిని కూడా కొంచెం క్రష్ చేసి వేసుకున్నాను, మంచి ఫ్లేవర్ వస్తుందని. ఈ చట్నీ వేడి వేడి రైస్లోకైనా, చపాతీలోకైనా, ఈవెన్ ఇడ్లీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను వడల్లోకి ప్రిపేర్ చేశాను అన్నమాట. చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఎప్పుడు పల్లీ చట్నీ కంటే ఒకసారి ఇది ట్రై చేయండి. ఇది నాకు 2 or 3 days వరకు ఉంటుందన్నమాట. రైస్లో కూడా మేము బాగా తింటామండి. చూసారా ఇంకా కలర్ఫుల్గా చట్నీ అనేది రెడీ అయిపోయింది. కొంచెం ఆయిల్ తక్కువ అయినట్టుందని చెప్పి నేను 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. ఎలానో
వడల్లో చేసేటప్పుడు బాగా మరిగిపోయి ఉన్న ఆయిలే కాబట్టి కొంచెం యాడ్ చేశాను అనమాట. కొంచెం పోపులో ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటేనే పచ్చడి ఇంకా టేస్టీగా ఉంటుంది. ఫైనల్గా ఇంకా ప్రిపేర్ అయిపోయిందనమాట మా వడ. అలానే ఎండుమిర్చి టమోటో చట్నీ సూపర్ కాంబినేషన్ అండి. అసలు ఎంత మజాగా ఉంటాయంటే ఇప్పుడు వడలు ఈ చట్నీతోటి. ఇంకా ఓకే అయిపోయింది. ఇంకా బట్టలు ఉతికి ఆరేయాలండి, మిషన్ ఉతికింది. ఓకే ఫ్రెండ్స్, రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం.